ముందుగా రాజు యాదమ్మ రాజు ఎర్ర చుక్కానే నీకోసం వేసాను సర్రమంటూ ఫారిన్ సెంటే కొట్టాను గళ్ళ లుంగిని ట్రెండీగా కట్టాను కళ్ళ చూడకి నీకోసం వచ్చాను. అన్నా వెయిటర్ కష్టాలంటే మామూలు ఉండే అన్న. పొద్దు లేచినప్పటి నుంచి రాత్రి పోయేదాకా నించునే ఉండాలి బార్లా రెస్టారెంట్లా. అదే రెస్టారెంట్ చదువుకున్నవాడు వస్తే ఆయన పోరిని తీసుకొస్తే ఎట్లుంటుంది ఆయన బిహేవియర్, వెయిటర్ ఎట్లా సతాయిస్తాడు. వస్తాడు పోరిని తీసుకొస్తాడు, నడుసారే జా పెద్ద ఉంది రెస్టారెంట్ పోదాందా రండి సార్. ఓ మాకు తెలుసు. పోగానే ఏం చేస్తాడు, పర్రమని చేరుకొస్తున్నాడు, అందరు లేస్తారు. చూసినా సార్ అందరు గుర్తు వచ్చినట్టున్నారు నన్ను. కూసా సరోజా, సరోజా ఇవాళ నేను ప్రపోజ్ చేయబోతున్నా. ఇను నీ పండ్లు చూసే జంపను, నీ కళ్ళు చూసే రేవన్లు. ఎందుకే నీ పండ్లలో అంత సందు సరోజా. ఏ నా పేరు సరోజా నీరజా. ఏదో ఒక జానే జా అయితే ఉంది కానీ సరోజా ఏదో ఒక జానే. అరే వెయిటర్ చెప్పండి సార్ ఏమేమి ఉన్నాయి రెస్టారెంట్ లా? సార్ ఐస్ క్రీమ్ ఉన్నాయి. ఏమేమి ఐస్ క్రీమ్? ఐస్ క్రీమ్, కలెం ఐస్ క్రీమ్, కలెం ఐస్ క్రీమ్. గవన్నీ ఏమొద్దు, ఒక కప్ ఐస్ క్రీమ్, ఒక పుల్ ఐస్ క్రీమ్ తీసుకురాపో. ఏడుకెళ్ళి వచ్చినావు రే, మొత్తం 3 రోజులు అవుతున్నాం రా బాయ్. సరే తీసుకురాపరా బాయ్, ఫస్ట్ అయితే తీసుకొస్తాడు. ఏమ్రా నీకేమో చెప్పినా నేను, కప్ ఐస్ క్రీమ్. నువ్వేంద్ర మా కటోరలో పట్టుకొచ్చినావు. మా రెస్టారెంట్ పెద్ద రెస్టారెంట్ కప్పులని కటోరలోనే ఇస్తారు. పోనీ ఈ చెంచేంద్ర నా సరోజ పండ్ల సందులు ఉన్నాయి మొత్తం. సార్ అది స్పోక్ స్పూన్. ఏం స్పూన్? ఫోక్ స్పూన్ రే. అది వద్దు కానీ గంట పట్టుకురా పోయి గమ్మున. ఇవాళ ఐస్ క్రీమ్ గీస్ కాకుండా ఇంకేమున్నాయి? ఆడు మనుషులు అనుకుంటాడు బర్రె పెండ గొర్రె తిరిగింది కావాలని అంటాడు. ఏమన్నా ఏంద్రా అంటే ఏం లేదు సార్. ఏమవుతుంది కానీ బిల్ అయితే పట్టుకురా ఫస్ట్ పోయి అంటారు. బిల్ తీసుకొస్తుంది. ఎంత అయింది? 470 అయింది సార్. సరోజా నువ్వు కట్టకు నేను కడతా అంటున్నా కానీ ఆమె కట్టేస్తుంది. ఓ షట్ నజ్జ తీసినావు అని ముంగట్ను. షట్ నడు సరోజా ఓదాం నాడు అంటే బయట దాకా పోగానే ఒక్క నిమిషం సరోజా తాను మర్చిపోయినా, ఒక్క నిమిషం వస్తాను. అదే వెయిటర్ అందరు పోతాడు. చూసినా 500 ఇచ్చింది. 30 రూపాయలు 30 రూపాయలు అమ్మ కకృతిన సాలే. అరే నీకన్నా అదే మంచిది కదరా, ఇచ్చిన 30 రూపాయలు ఇచ్చిపోయింది, దానికి ఇట్లా వదులుతలేవు కదరా. అవును ఒక మాట, గా లైట్లు అయింది మొత్తం చిప్పి చిప్పి అంటున్నాయి. కరెంట్ బిల్లు కడతలేరా మీరు? రాజు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ హోటల్ కి ఒక ఊరోడు వస్తే ఆడిని గెస్ట్ లాగా ఆయనతో ఎలా ఉంటావో చూద్దాం. ఓకేనా? ఓకే లెట్స్ వెల్కమ్ ద ఊరోడు. Side side please, we are the local. Side side please, local boys here. ఏంటి అడగసాపా? మ్యాజిక్ చేయరా చూస్తా, మ్యాజిక్ చేయరా చూస్తా. ఇది మా సారీ 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 ఏం కావాలి? బౌన్సరా? బౌన్సర్ కాదు, బాడీ బిల్డర్. బాడీ బిల్డర్. బాడీ బిల్డర్ చెప్పు. నాకు 2 BHK బిల్డింగ్ కట్టరా? ఇక్కడ టీబీహెచ్కే కట్టరు, చాయలు కాఫీలు ఇస్తారు. ఇక్కడ ఎడికెళ్ళి వచ్చినావు? ఈ కిందకెళ్ళి వచ్చా. పని చేయి అట్లనే పో. అట్లనే దిగి వెళ్ళిపో. రాత్రి తాగింది ఎప్పుడో దిగిపోయింది, ఇంక దిగదా. ఇప్పుడు ఏం కావాలి? ఎందుకు సతాయిసిన? 2 లక్షలు అప్పు ఇవ్వండి. పక్కన మా ఓనర్ గారు ఉందా అడుగు పోయి గమన. అరే యాదమ్మా మన రెస్టారెంట్ పనులు వచ్చారా? ఎలా కొట్టు బయటికి. పనులు కాదు, గెస్ట్ వచ్చాడు. ఏ ఊరు? ఏయ్ సరిగ్గా బిహేవ్ చేయి, పద్ధతిగా అడుగు. మన కస్టమర్స్ అలానేనా ట్రీట్ చేసేది? చెప్పండి సార్ మీకు ఏ విధంగా సాయపడాలని. మీరు యాక్టింగ్ బాగా చేస్తున్నారు. మీకు ఏ విధంగా సాయపడగలను నేను? పెన్ ఏదండి చేతిలో? మేము ఇదే చేతిలో ఇంక రాసుకుంటాం. చేతిలోనే ఇంక పెట్టుకుంటాం. అవునా? సరే టిఫిన్లు ఏమన్నాయండి మన దగ్గర? ఏమేమి కావాలి? ఏమండి ఏమేమి కావాలి? ఏమన్నా చెప్పండి, చెప్తాను. నువ్వేం కావాలి చెప్పు. కన్సెన్స్ ఇవ్వండి ఒకటి. కన్సెన్స్ అంటే మరంటే అన్ని ఉన్నాయి అన్నారు. మా హోటల్ ఏంది అడగకు నువ్వు. సరే పెసల్స్ ఇవ్వండి. పైసలు 100 రూపాయలు అయితే అది లేదు. అది ఉంది. ఐటమే లేదు. ఉంది. లేదని చెప్పారు కదా. ఉందా? సరే ప్లేట్ బజ్జీ, ప్లేట్ పులుకు, ప్లేట్ ఇడ్లీ, ప్లేట్ దోశ. ఇవన్నీ కాకుండా టీ ఇచ్చండి. ఇది చాయ్ హోటల్ కాదు, చాయ్ హోటల్ పక్కకు అడుగు. ఫస్ట్ ఏమన్నారు మీరు? ఏం కావాలని అడిగినా. టీ కాఫీ ఒకటే ఉంటది, ఇంకేం ఉండవు అని చెప్పారు. నేను టీ కాఫీ అడగలే, చాయ్ కాఫీ అన్నా. ఏంటి? చాయ్ కాఫీ. చాయ్ కాఫీ. చాయ్ ఒకటి, టీ ఒకటి, కాఫీ ఒకటి, హాట్ వాటర్ ఒకటి ఉండే. మాదే హాట్ వాటర్ దేని కానీ అడగరా? దేని వాటర్ పోస్తా. దేని మీద? సరే అండి బిల్ ఇచ్చండి. అర్థం కావట్లేదు మీకేమి?
మొత్తం స్టక్ అయిపోయారు కదా. అవును. గీకేది కాడు. గీకేది కాడు కాదండి, దాని బ్లేడ్ అంటారు. మేము కాడే అంటాం. ముందు ఏటీఎం మిషన్ పెట్టుకోండి లోపల. ఇది స్క్రీన్ టచ్. టచ్ స్క్రీన్. ఇది బ్లాక్ స్క్రీన్ కదండి. ఇది మేము బ్లాక్ స్క్రీన్ టచ్ స్క్రీన్ వాడతాం. ఏది ఏబిసిలు రాయండి ఒకసారి. మేము నేర్చుకోలేవని అందుకని రెస్టారెంట్ లో పని చేస్తాం. మీకు ఇదే కరెక్ట్ అండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి. వెళ్ళొస్తానండి. ఇదే ఒక బార్లా రెస్టారెంట్ గాడు వస్తాడు. బార్ లో వెయిటర్. వెయిటర్ ఈడు దేతాడు మొత్తం తీన్మార్లా ఉంటాడు వీడు. ఏం తమ్ముడు ఎట్లా నడుస్తుంది సార్? మొన్నటిదాకా ఆపరేషన్ అయింది సార్, ఇప్పుడు పర్లేదు సార్, మెల్లగా నడుస్తుంది. దేని గురించి తమ్ముడు మాట్లాడే? అదే సార్ నా పిల్లమ్మ ఆపరేషన్ అయింది కదా సార్, దాని గురించి. అది కాదురా నీ దాని ఎట్లా నడుస్తుంది? మస్తు నడుస్తుంది కాదు. ఫుల్ ఆఫ్ ఏమైనా ఉన్నాయా? ఉన్నాయి సార్. అవన్నొద్దు కానీ చీప్లికర్ పట్టుకురా గమ్మునవి. అరే ఇట్లా రా అని పిలుస్తాడు బేరని. గంట సేపటి నుంచి చీప్ లిక్కర్ తెచ్చి పెట్టినావు, మళ్ళీ గ్లాస్ ఎవరు తెస్తారు రా? సారీ సార్ తెచ్చి తీసేసి సీసా తెచ్చినావు, గ్లాస్ తెచ్చినావు, వాటర్ బయట ఎవరు తెస్తారు రా? నీ అయ్యా ఒకసారి చెప్తే కాదరా నీకు. స్టఫ్ ఏముంది? స్టఫా సార్? చికెన్ మంచూరియా, చికెన్ 65, చికెన్ గార్లే చికెన్, డ్రై చికెన్. గవే దొరుకుతాయి, ఇంకేం లేవా? పోనీ 10 రూపాయలు గుడాలు పట్టుకోరా. మా దాంట్లో గుడాలు దొరికేసారి. ఇది కంపౌండ్ కాదు సార్. బయట ఎందుకు రా రెస్టారెంట్ అని పెట్టిర్రు? కంపౌండ్ అని పెట్టుకుంటే అయిపోదా మరి? ఇచ్చేది సార్ లేవు సార్. నాకు తెలియదురా అబ్బాయి, నాకు కావాలి ఒకటే, గుడాలు కావాలి, నాకు గుడాలు కావాలి, గుడాలు కావాలి, నాకు గుడాలు కావాలి. ఇది మాట్లాడుకుంటాడు. అరే చీప్లిక గిట్లా చేస్తున్నావు, ఒక్కసారి యాదమ్మ రాజు తాగింది అనుకో, దాని తడి పోషమ్మ గుడి ఉంటుంది, అర్థమైంది అరే నీకు అంటాడు. కానీ ఒకటనా, బార్లా రెస్టారెంట్లు మస్తు కష్టపడతారనా, వాళ్ళకి నా జైనన్నా.